నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవమానకరంగా వ్యాఖ్యానించిన అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడప ఇన్ఛార్జ్ బండి జకరయ్య డిమాండ్. విద్యా సంస్థల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. పండుగ సంప్రదాయాల నిర్వహణతో ఆకట్టుకున్న విద్యార్థులు. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు 2 రోజుల పాటు పోలీసులు ఎదుట హాజరైన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో కొనసాగిన విచారణ. ప్రజల విశేష ఆదరణ పొందుతున్న శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు తమ కొనుగోలుదారులకు విలువైన బహుమతులు అందిస్తూ పండుగ సంతోషాలను ద్విగుణీకృతం చేయడం అభినందనీయమని కడప 1 టౌన్ సిఐ రామకృష్ణ తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని కడప నగరం ఎర్రముఖపల్లెలో గల శుభమస్తు షాపింగ్ మాల్లో గత కొన్ని రోజులుగా కొనుగోలుదారులకు లక్కీ డిప్ తీసి విలువైన బహుమతులు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సిఐ రామకృష్ణ లక్కీ డిప్ తీసి విజేతగా నిలిచిన అనురాధకు ఎలక్ట్రిక్ స్కూటర్ను అందించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ బ్రాండెడ్ దుస్తులు, ఇతర వస్తు సామాగ్రికి నిలయమైన శుభమస్తు షాపింగ్ మాల్కు విశేష గుర్తింపు ఉందన్నారు. తమ కొనుగోలుదారులకు ప్రోత్సాహకరంగా ఇలాంటి బహుమతులు అందించడాన్ని షోరూం నిర్వాహకులను అభినందిస్తున్నట్లు చెప్పారు. భలే పండుగలు భలే బహుమతులు పేరుతో పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని 1000 రూపాయల కొనుగోలుపై బైక్, కారు కూపన్ పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ నెల 16వ తేదీన జరిగే మెగా బంపర్ డ్రాలో గెలుపొందిన వారికి కారును బహుమతిగా అందజేయడం జరుగుతుందని అన్నారు. కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని షోరూం నిర్వాహకులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు, సిబ్బంది ఇంకా కొనుగోలుదారులు పాల్గొన్నారు. కైండ్ ఆఫ్ కొద్ది క్షణాలు రామకృష్ణ గారు తీసే నంబర్లో తెలియజేశారు. 77632 కస్టమర్లు ఎవరైనా కూడా ఈ ఈవెంట్లో పాల్గొనవచ్చు. 2వ నంబర్ 1వ స్థానంలో ఉన్న నంబరు 2. 1వ స్థానంలో ఉన్న లక్కీ నంబర్ 2. తర్వాత ఇప్పుడు 10వ స్థానం 10th ప్లేస్. దాంట్లో ఉన్న లక్కీ నంబర్ తీస్తారు. 4 నంబర్లు పూర్తయిన తర్వాత అది లక్కీ కూపన్ అవుతుంది. 10వ స్థానంలో ఉన్న నంబర్ని రామకృష్ణ గారు మనందరికీ చూపిస్తున్నారు. 3 నంబర్ 10వ స్థానంలో ఉంది 3. 7వ నంబర్ ఉన్న పాయింట్ కూడా లక్కీ డ్రా బాక్స్ వేశారు. 8 చివరగా 9 9వ నంబర్ కూడా లక్కీ డ్రా బాక్స్ లో వేసుకున్నారు. బాబు బాబు కొంచెం వాసులకి శుభమస్తు షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యాజమాన్యంతో ఇవాళ మీకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాము. 6వ తారీఖు డిసెంబర్ ఓపెన్ అయిన తర్వాత మమ్మల్ని ఆదరించి మీరు మా షోరూమ్కి వచ్చి కొనుగోలు చేశారు. ఇవాళ నుంచి మనకు లక్కీ డ్రా ఆల్రెడీ ప్రారంభించాము. డ్రాలు పూర్తవుతున్నాయి. ఇంకొక చివరి డ్రా రేపు మనకు ఈ మాల్లో లక్కీ డ్రా తీస్తారు. సో ఇదే మా ఆహ్వానము లక్కీ డ్రాలో పాల్గొనడానికి. నిన్న కొనుగోలు చేసిన వారికి ఇవాళ లక్కీ డ్రా తీయడం అయింది. 7632 కూపన్ వారికి విజేతగా ప్రకటించాము. అనురాధ గారు వీరితో మాట్లాడి 1 టౌన్ సిఐ గౌరవనీయులు శ్రీ రామకృష్ణ గారు
వారి ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీయడం జరిగింది. రేపు లక్కీ డ్రా చివరి లక్కీ డ్రా ఈ బ్రాంచ్లో తీస్తారు. ఇలా మనకు 15వ తారీఖు దాకా ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రాలు ఉన్నాయి. 16వ తారీఖు బంపర్ డ్రా స్విఫ్ట్ డిజైర్ కార్ది ఉంది. సో మీ అందరూ కూడా కొనుగోలు చేసిన వాళ్ళకి బంపర్ డ్రాలో కూడా మీ అందరికీ అవకాశం ఉంది. బంపర్ డ్రా అవకాశాన్ని కూడా అదృష్టవంతులు ఎవరు వరిస్తారో 16వ తారీఖు ఆ లక్కీ డ్రాలో మీకు తెలిసిపోతుంది. మనకు కడప వాస్తవ్యులకి ఈ బ్రాంచ్లో రేపటి డ్రా చివరిది. మా శుభమస్తు మాల్లో మీకోసం కడప జిల్లా వాసుల కోసం ఎన్నో ఆఫర్స్ తోటి మీ ముందున్నాం. లేడీస్ వేర్స్లో పాప్కార్న్ ఫ్యాన్సీ కుర్తా 499కి 3 పీసులు. ఇలా చిన్నపిల్లలకి కిడ్స్ వేర్లో అమ్మాయిల టీషర్ట్లు 499కి 8 పీసులు. ఎన్నో రేంజెస్లో ఉన్నాయి. ప్రతి కస్టమర్కి అందుబాటులో ఉన్న రేంజ్లు మా దగ్గర లభ్యంగా ఉన్నాయి. సో కడప జిల్లా వాసులు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా షోరూమ్కి వచ్చి మీరు కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొని విజేతలుగా పొందాలని మేము అభిలాషిస్తూ ధన్యవాదాలతోటి సమర్పిస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవమానకరంగా వ్యాఖ్యానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కడప ఇన్ఛార్జ్ బండి జకరయ్య డిమాండ్ చేశారు. అంబేద్కర్ పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కడపలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జకరయ్య మాట్లాడుతూ భారతదేశానికి దిశానిర్దేశం చేస్తూ మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రాజ్యాంగం కారణంగా నేడు అమిత్ షా ఎన్నికల్లో గెలుపొంది హోంమంత్రిగా పదవిలో కొనసాగుతున్నట్లు చెప్పారు. అటువంటి మహోన్నత వ్యక్తిని ఉద్దేశించి నిండుగా ఉన్న చట్టసభల్లో అమిత్ షా వ్యాఖ్యలు దారుణమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రధాని మోదీ ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంగా కాంగ్రెస్ పార్టీతో ఇంతటితో వదిలిపెట్టేది లేదని, రానున్న కాలంలో ఈ విషయంగా మరిన్ని ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గత డిసెంబర్లో 17వ తేదీ అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడిన మాట, దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అజెండాతో నిరసన తెలుపుతున్నాం. జై బాబుజీ, జై భీమ్, జై సమిత, ఈ విధంగా పెట్టి మేము చేస్తున్నాము. అయితే అమిత్ షా గారు ఆ రోజు 17వ తేదీ పార్లమెంటులో నిండు సభలో అంబేద్కర్ అని అంటే, ఆ టైంలో అయినా అంబేద్కర్ ఏంది, అంబేద్కర్ని ఏమంటారు మీరు? ఒక రామునో లేదంటే ఒక ఈశ్వరునో అనండి, మీకు పుణ్యమనే వచ్చింది అని అంబేద్కర్ను అవమానపరచడము బాధాకరము. ఆయన రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగం మీద నడిచినాడు, రాశాడు. రాజ్యాంగము పైన ఆయన ఈరోజు హోంశాఖ మినిస్టర్గా ఉన్నాడంటే, ఆ రాజ్యాంగం రాసిన దాని వల్లనే నువ్వు పార్లమెంట్లో నిలబడ్డావు, ఓటుతో గెలిచావు, అక్కడికి పోయావు. మరి అటువంటి నిర్మాణము స్థాపించిన అంబేద్కర్ గారిని అవమానపరచడము ఎంత దారుణము, ఎంత అన్యాయము. కాబట్టి వెంటనే ఆయన రాజీనామా చేయాలి అమిత్ షా గారు, లేదంటే మంత్రి పదవి సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి ప్రధాని గారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇంతటితో ఆగదు. ఆయన్ను సస్పెండ్ చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ విద్యా సంస్థల్లో ముందస్తు వేడుకలను అత్యంత ఆహ్లాదకరంలో నిర్వహించడాన్ని అభినందిస్తున్నామని మాంటిసోరీ జగతి ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ నితీష్ కుమార్ రెడ్డి తెలిపారు. కడప నగర పరిధిలోని మాంటిసోరీ జగతి ఇంటర్నేషనల్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత చిన్నారులు పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.
అనంతరం నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగువారు ఘనంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగకు విశేష ప్రాధాన్యత ఉందన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో 3 రోజుల పాటు పండుగ నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పల్లె సీమల్లో ఈ పండుగను మరింత వైభవంగా నిర్వహిస్తారని, నేటి చిన్నారులకు ఆయా అంశాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న ముందస్తు కార్యక్రమాలలో పండుగ ముందే వచ్చినట్లు అనిపిస్తుందన్నారు. సంక్రాంతి ముందస్తు వేడుకలను ఇంతటి వైభవంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు తమ సహకారం అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాకైతే ఇది పొంగదేమో అనుకున్నాను. ఎప్పుడు ఇది కాలుతుంది, ఎప్పుడు Smile on face. 1 2 3 1 2 అరే నన్ను రా. Okay. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామరాజుపల్లె సమీపంలో గల జగతి ఇంటర్నేషనల్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు జరుపుచున్నాము. ఈ శుభ సందర్భంలో స్కూల్లో ప్రతి ఒక్క పిల్లవాడు, పాప అందరూ కూడా సంప్రదాయ దుస్తులలో వచ్చారు. మరి మార్నింగ్ నుంచి కనుక చూసినట్లయితే గోపూజ, తర్వాత బియ్యం ప్రసాదం చేసేది, తర్వాత భోగిపళ్ళ రేగులు, ఇలాగా అనేక తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ మనము నిర్వహిస్తున్నాము. కోడి పందాలు రాబోయే కొద్దిసేపు నాకు అది కూడా చేస్తాము. భోగి మంటలు ఇంకా రాబోయే టైంలో అది కూడా చేస్తాము. ఇది ముఖ్యంగా మన ఈ సాంప్రదాయం ప్రకారంగా చేతికి వరిధాన్యం వచ్చే సమయం కాబట్టి సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అదేవిధంగా మా పిల్లలలో వాటిని అలవరుచుకోవడానికి, ఆ యొక్క అలవాటును అలవరుచుకోవడానికి ఈరోజు చిన్నపిల్లలకి అందరికీ కూడా తెలిసేలా ప్రతిదాన్ని వివరించి, దీనికి ఇది ఎందుకు చేస్తారు అని చెప్పి వివరించి వాళ్ళకన్నీ తెలిసేలా మేము ఈరోజు చేయడం జరుగుతోంది. ఈ సంక్రాంతి పండుగ అందరికీ భోగభాగ్యాలు కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా యొక్క అధ్యాపక బృందం అందరూ కూడా కలిసిమెలిసి బాగా ఈరోజు ఈ యాక్టివిటీని అంతా చేశారు. వాళ్ళకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఓకే, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ఈరోజు ఈ యొక్క రామరాజుపల్లె రామచంద్రాపురం నియర్ ఫాతిమా కాలేజ్ సైడు మన స్కూలు గత సంవత్సరం నుంచి మొదలు పెట్టడం జరిగినది. మరి ఈ స్కూల్లో మాంటిసోరీ జగతి ఇంటర్నేషనల్ స్కూల్గా బోర్డు మేము పెట్టి ఉన్నాము. మరి ఇక్కడ ఎక్కువ చాలామంది పల్లెల పిల్లలు మాత్రమే వస్తున్నారు. మరి పల్లెల పిల్లలు ఎందుకు లైక్ చేస్తున్నారంటే మా స్కూల్ ఉన్నటువంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. మేము చేసినటువంటి ఆక్స్ఫర్డ్ ద్వారా, మరి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అయితేనేమి, మరి అన్ని విధాలుగా వీరికి మెంటల్గా, తర్వాత ఫిజికల్గా ఇక్కడ తీర్చిదిద్దడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మేము ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామంటే దాని కృషి, పట్టుదల మా స్టాఫ్ అంటే మా అధ్యాపక బృందం అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మా పిల్లలకు ఈ యొక్క సంక్రాంతి విశిష్టతలు తెలియజేయడానికి ప్రతి ఒక్కరికి సంక్రాంతి అంటే ఏమిటి, సంక్రాంతి ఎన్ని రోజులు జరుపుకుంటాము అనే విశిష్టత గురించి తెలిపాము. వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీలో భక్తుల మృతి తీవ్ర విచారకరమని, ఇందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత వహించాలని బోర్డు మాజీ సభ్యులు మాసిమబాబు, యామనాదయ్యలు పేర్కొన్నారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ సందర్భంగా 6 మృతి చెందడం, వందలాది మంది గాయపడడం బాధాకరమన్నారు. వేలాది మందిని అధికారులు బాధ్యత రాహిత్యంగా ఒక్కసారిగా క్యూ లైన్లోకి వదలడం ఏంటని ప్రశ్నించారు. తిరుమల చరిత్రలో ఇంతటి అపచారం ఎప్పుడూ జరగకపోగా ఘటనపై టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యలు బాధాకరమన్నారు.
ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఘటన ముందే జరుగుతుందని తెలిసినని చెప్పడం, ఆయన ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. మృతి చెందిన వారికి ₹1,00,00,000, గాయపడిన వారికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుమలను కూటమి ప్రభుత్వం అపవిత్రం చేస్తోందని, పాలక మండలి చేతకాని నిర్ణయాల వల్ల ఈ దారుణం చోటు చేసుకుందన్నారు. గతంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు ఘాట్ పేరుతో అనేక మంది మృతికి కారణం అయ్యారని ఆరోపించారు. ఈ సంఘటనతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆ స్థానానికి అనర్హుడన్నారు. ఒక్క విషయం, ఇది వైకుంఠ ఏకాదశి నాడు ఈ సర్వదర్శనం, ఈ తూర్పు ద్వార వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు చాలా ఎక్కువగా ప్రతి సంవత్సరం వస్తుంటారు. దాని మన యొక్క వైసీపీ హయాంలో మన ఆగమన శాస్త్ర పండితులందరినీ మాట్లాడి ప్రతిసారి 2 సంవత్సరాలుగా 2 రోజులు ఉండేది 10 రోజులు చేసి అందరికీ దర్శనాలు కల్పించే వీలు కల్పించింది ఆనాటి యొక్క టీటీడీ బోర్డు. ఏనాడు కూడా తిరుమల చరిత్రలో ఇంతవరకు ఇటువంటి ఘోర అపచారం జరిగిందే లేదు. ఇంతటి అపచారానికి పాల్గొనే జరిగేదానికి కారణాలైన చైర్మన్ గారు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారు తను దేవుని కన్నా చంద్రబాబు గారికి సేవలో ఎప్పుడు నిమగ్నమై ఉంటాడు. ఈ టీడీపీ వాళ్ళ సేవలో నిమగ్నమై ఉంటాడు. ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. ఆయన నాదే అంతా నాదేనే చేస్తుంటాడు. మరి ఈనాడు జరిగిన దీనికి ఏదో డివైఎస్పీ మీద వేయడం మంచిది కాదు. మొత్తం టీటీడీ పాలక మండలి అంతా దీనికి బాధ్యత వహించాల్సిందే. చైర్మన్ గారు ఏమంటున్నారు, ఇది నాకు ముందే తెలుసు, అయినా ఇదంతా దేవుని కార్యం, నేను ఆ దేవుడిని చేసినాడు, నేనేం చేయగలను అంటాడు. అటువంటిప్పుడు ఆయన ఉండాల్సిన అవసరం లేదు. తప్పుకోవాలి. ఆయన తప్పుకొని చైర్మన్ పదవికి రాజీనామా ఇచ్చి తప్పుకొని వెళ్ళిపోవాలి. ఈ యొక్క ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే, చనిపోయిన వారికి ₹1,00,00,000, ఈ గాయపడిన వారికి 20 లక్షలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకొక విషయం, రాజకీయాలు తిరుమలలో తెచ్చిపెట్టిందే ఆయన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈనాడు ఈ ఘోరానికి ఇది ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ముందుగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసేదానికి ముందుగానే చైర్మన్ రాజీనామా ఇవ్వాలి. అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారిని సస్పెండ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశయ్య. నిన్నటి దినం రాత్రి వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకన్ల సిస్టమ్ ఏర్పాటు చేసి సరైనటువంటి సిస్టమ్ లేకపోవడం వల్ల భగవంతుని భక్తులు అనామకమైనటువంటి ప్రజల పాపం ఈరోజు 6 మంది చనిపోవడం, దాదాపు 100 మందికి పైన తొక్కిసలాట జరిగింది. ఇప్పటికీ 30-35 మంది ఇంకా సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి పాలకవర్గము అధికారుల చేతరానితనం వల్లనే జరిగింది. ఇన్నేళ్ల చరిత్రలో తిరుమలలో ఎప్పుడే కానీ చిన్న తొక్కిసలాట్లు జరిగినాయి, కానీ ఒక్కరు కూడా ప్రాణం పోయే సంఘటన జరగలేదు. ఈరోజు దీనికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల ఈరోజు పేద ప్రజలు, భగవంతుని యొక్క భక్తులు చనిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడే కానీ ఇన్నేళ్ల చరిత్రలో వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు నుంచి 10 రోజులు చేసినా కానీ ఎప్పుడు కూడా సాధారణ భక్తులను ఆపిన పరిస్థితి. ఫ్రీ దర్శనాలు ఎప్పుడూ ఆపలేదు. ఎందుకు అసలు ఫ్రీ దర్శనాలు ఎందుకు ఆపాల్సి వచ్చింది? టోకన్ సిస్టమ్ ఇంతకుముందు లేదా? ఫ్రీ దర్శనం పోయేవాళ్ళు ఫ్రీ దర్శనం పోతారు, టోకన్ తీసుకునే వాళ్ళు టోకన్ తీసుకుంటారు. అన్ని రకాల దర్శనాలు ఉన్నప్పుడు ఈ తొక్కిసలాట జరగకుండా ఇన్ని రోజులు నడిపారు. మరి టోకన్ లేని వాళ్ళు తిరుమలకి రాకూడదు, టోకన్ లేని వాళ్ళు తిరుమలకు వచ్చినా దర్శనానికి పోయే పరిస్థితి లేదనేటటువంటి తప్పుడు నిర్ణయం, చాతరాని నిర్ణయం మీరు చేసినటువంటి దానివల్లనే ఈరోజు తొక్కిసలాట జరిగింది. ఫ్రీ దర్శనం ఎందుకు ఉండదు? ఎందుకు అసలు ఫ్రీ దర్శనం ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా కానీ భగవంతునికి ఫ్రీ దర్శనం పోయే వాళ్ళే నిజమైనటువంటి భక్తులు. కష్టపడి గంటల కొద్దీ వెయిట్ చేసి దర్శనం చేసుకుంటారు. అటువంటిది ఆపి ఎంతో పవిత్రమైన, సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి వైకుంఠ దర్శనానికి సంబంధించినటువంటి విషయాల్ని మీరు రాజకీయం చేసి టిక్కెట్లని, అదేవిధంగా టోకన్లని, ఆ టోకన్లు కూడా ఎందుకంటే 30,000 3 లక్షల టోకన్లు ఆన్లైన్లో వదిలితే 5 నిమిషాలకు దొరకలే. ఏం మాయ చేయడం వల్ల 5 నిమిషాలకు ప్రజలకు దొరకలేదు 3 లక్షలు. ఇప్పుడు కూడా ఈ టోకన్ల సిస్టమ్ ఈ విధంగా చేస్తారనే భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ క్యూ లైన్లు సరైనట్టు ఒక్కసారి పార్కులో పెట్టేసి ఒక్కసారి వదులుతారా? కొన్ని వేల మంది పార్కులో ఉంటే ఒక్కసారి క్యూ లైన్ వదులుతారా?
కనీస బాధ్యతారహితమా అధికారులు? ఇవన్నీ కూడా పాపాలు. ఈ పాపం అంతా కూడా వెంకటేశ్వర స్వామి హెచ్చరిక. ఎందుకంటే సాక్షాత్ వైకుంఠ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన ప్రసాదాలని, ఆయన కైంకర్యాలకు పెట్టేటటువంటి ప్రసాదాలని అవమానించినటువంటి రాజకీయ స్వార్థానికి వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. దానివల్లనే ఈరోజు దేవుడు ఇంతమంది తొక్కిసలాట జరిగినా కానీ ఆయన ఆదుకోకపోతే ఈరోజు వందలాది మంది చనిపోయేటటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి నిర్ణయాలు ఈ చైర్మన్కి అసలు తెలియదు. ఈవో అసలు అడిషనల్ ఈవో పరిపాలిస్తున్నాడు తిరుమలలో. భగవంతుడు వెంకటేశ్వర స్వామి కాదు, ఆయన నిర్ణయాలు మీ చాత్రాని నిర్ణయాల వల్ల ఈరోజు భక్తులు చనిపోవడం జరిగింది. అసలు మీరు ఒక్క విషయం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని తాళ్లమాపురం పంచాయతీలో ఉన్న 16 ఎకరాల భూమికి సంబంధించి ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఆయన తనయుడు కొండారెడ్డి అవినీతి అక్రమాలకు తెరతీశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ జెడ్పీటీసీ నిమ్మకాయల సుధాకర్ రెడ్డి కొనుగోలు చేసిన ఎటువంటి వివాదం లేని భూమిని చెరువు భూమిగా ప్రచారం చేసి అధికారులకు ఫిర్యాదు చేసి 15 కోట్ల ముడుపుల కోసం ఆయన్ను 4 నెలలుగా ఇబ్బంది పెడుతున్నారని రాచమల్లు ఆరోపించారు. గతంలో తమను అవినీతి పరులుగా చిత్రీకరించిన వరదరాజురెడ్డి కుటుంబీకులు దీనికి సమాధానం చెప్పాలన్నారు. డబ్బు ముట్ట చెబితే చెడ్డ భూమి నుంచి మంచి భూమిగా మారుతుందా అని ప్రశ్నించారు. 1923 నాటి క్లియర్ భూమిపై మచ్చవేసి వసూళ్లకు దిగారన్నారు. ఈ వెంచర్ విషయమై 15 కోట్లు లంచం లేదా 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేయలేదా అని ప్రశ్నించారు. మధ్యవర్తి పంచాయతీ చేసి 6 నుంచి 7 కోట్లకు బేరం కుదుర్చుకున్నట్లు పక్కా సమాచారం ఉందన్నారు. ఎన్నికల ముందు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. 2000 కోట్లు సంపాదించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆయన కుమారుడు పని చేస్తున్నారని అన్నారు. కొండారెడ్డి సంపాదన ధ్యేయంగా తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని పని చేస్తున్నట్లు ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆలోచించాలని, కప్పం కట్టకుండా ఏ భూమి స్థలం అమ్మలేరని తెలుసుకోవాలన్నారు. అనేక రకాల కులాలకు మతాలకు సంబంధించిన వ్యాపారస్తులు ఫ్లాట్లుగా కొని ఉండారు. ఇకపోతే తక్కిన భూమి ఒక 16 ఎకరాలు, 16 నుంచి 17 ఎకరాల భూమి తాళమాపురానికి సంబంధించిన నారాయణ రెడ్డి ఒక ఓనరు, కంకర సుబ్బారెడ్డి, మెడినవ రమణారెడ్డి డాక్టర్ గారు, సునీతమ్మని ఒక మహిళ, లీలావతి అనే ఒక మహిళ, వీళ్ళందరికీ సంబంధించిన వీరి పేరుతో రిజిస్టర్ కాబడినటువంటి భూమి. ఈ భూమిని ఎకరా 4 నుంచి 5 కోట్ల రూపాయల ధరతో, ఎకరా 4 నుంచి 5 కోట్ల రూపాయల ధరతో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు కొన్నారు. జెడ్పీటీసీ భర్త, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ లీడర్, ఫాలోయర్ ఒకప్పుడు, ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినాడు. ఆయన 4 నుంచి 5 కోట్ల రూపాయలతో కొన్నాడు ఎకరా. ప్రజలారా, ఈ 16 ఎకరాలను అంటే దాదాపుగా ఒక 80 నుంచి 80 కోట్ల రూపాయల వరకు పెట్టి కొన్నాడు. ఎకరా మీద ఒక 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని వెంచర్గా తయారు చేస్తూ ఉన్నాడు. ఆయన కాంపౌండ్ వాళ్ళంతా కట్టినాడు. అంటే మొత్తం మీద ఆయన డబ్బు 100 కోట్ల రూపాయల పెట్టుబడి. తర్వాత దాన్ని విక్రయించాలి. ఈ భూమికి సంబంధించి ఆయన వ్యాపారం సజావుగా చేసుకునే క్రమంలో కొన్ని తర్వాత వరదరాజిరెడ్డి గారు గెలుస్తానే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యే అయితేనే ఈ భూమి మీద కన్నుబడింది ఆయనకు, ఆయన కుమారుడు కొండారెడ్డికి. ఇందులో మనము అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి భావించి ఆ భూమి దగ్గరికి పోయి ఇది చెరువుకు సంబంధించిన భూమి అని చెప్పి దాని మీద ఒక ప్రకటన చేసినాడు. ఆయన ఒక మరక వేసినాడు, ఒక మత్స పెట్టినాడు దానికి, ఇది చెరువుకు సంబంధించిన భూమి అని చెప్పి. ఆ తర్వాత నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ఆ భూమికి సంబంధించిన అనుమతుల కోసం ఆర్డీఓ గారిని కలిస్తే ఆర్డీఓ గారు చెప్పిన మాట, మీరు ప్రొద్దుటూరుకి వెళ్ళి ఎమ్మెల్యే గారితో వరదరాజిరెడ్డి గారితో మాట్లాడుకొని, వారి కుమారునితో మాట్లాడుకొని నాకు అక్కడి నుంచి ఫోన్ వస్తే దీనికి సంబంధించిన అనుమతులు నీకు ఏం కావాలో ఇది చేస్తా, లేకపోతే ఇది చెరువు భూమి అని చెప్పి ఆయన ఫిర్యాదు చేసి నిలబెట్టినాడు అని చెప్పకనే చెప్పినాడు. ఆయన అవినీతి కార్యక్రమానికి, అక్రమ సంపాదనకు మార్గం. అక్కడికి కూడా నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు సార్,
1923 సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్లో 1923 సంవత్సరంలోనే ఇది చెరువు భూమి కాదు అని చెప్పి ఇది పట్టా ల్యాండ్ అని చెప్పి ఆనాటి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన ఇదిగో ఈ డాక్యుమెంట్స్ అని చెప్పి అందుకు సంబంధించిన అన్నీ చెప్పినా కూడా ఏముంది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు వంక పెట్టాలంటే ఏదో ఒకటి పెడతారు, ఇది లేదు అది లేదు, అనుమతులు ఇవ్వలే. ఎంతో ఒత్తిడిగా ఆయనను గురి చేసినారు, మానసిక వేదనకు గురి చేసినారు. ఈ ఒత్తిడి వేదనలో నుంచి 100 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి 150 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు, అంటే పెట్టుబడి 100 కోట్లు, ఆదాయం 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఆశిస్తారు. దాదాపు 150 కోట్ల రూపాయలకు సంబంధించిన వెంచర్ ఇది. తన కుటుంబ పరిస్థితే తారుమారైతుందని చెప్పి ఆయన భావించి చిట్ట చివరకు మాకెంతో గట్టి ఫాలోయర్ అయినటువంటి మా పార్టీకి గట్టి నాయకుడు, ప్రజాభిమానం కలిగిన నాయకుడు, నీతిపరుడు ఆయన, మా పార్టీని రాజీనామా చేసినాడు. ఆయన నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అని చెప్పి మా పార్టీకి రాజీనామా చేసినాడు. మా పార్టీకి రాజీనామా చేసేదానికి కారణం ఈ వేధింపులే. కనీసం దీంట్లో నుంచి బయటకు వస్తే నాకు ఏదైనా ఉపయోగపడతాడా అని చెప్పి. కానీ దీంట్లో నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా అబ్బా కొడుకులు మార్పు లేదు. కారణము వాళ్ళకు రాజకీయ కోణంలో ఇది వైఎస్ఆర్ పార్టీ అని కాదు వాళ్ళ ఉద్దేశం, మాకు కప్పం కట్టాలా అనేది పాయింట్. ఇది చెరువు భూమి అని చెప్పి మేము మచ్చ వేసినాం, నీకు ఏదైనా అనుమతులు కావాలంటే ఆర్డీఓ చేయాలంటే మేము చెప్తే చేయాలా. ఉన్నిలే, ఓకేనా? ఓకే ప్రజలారా, ఈ అవినీతి వ్యవహారానికి సంబంధించి తండ్రి కొడుకుల వ్యవహారం ఎట్టుంటుందంటే, ఇది చెరువుకు సంబంధించింది భూమి అని చెప్పి వరదరాజరెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇచ్చి ఆర్డీఓను ఆపుతారు. ఆ వెంచర్కి సంబంధించిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఆర్డీఓను కలుస్తాడు. ఇది లేదు, వరదరాజరెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చినారు చెరువు భూమి అని చెప్పి, నువ్వు ఆయనతో మాట్లాడుకో అని చెప్పి ఆర్డీఓ ఇడికి పంపిస్తాడు. వరదరాజరెడ్డి దగ్గరికి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి పోతాడు. అన్న, ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు, 1923లోనే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది పట్టా భూమి అని ఇచ్చినారు అని చెప్పి. అప్పుడు పెద్ద ఆయన చెప్పే మాట ఏం తెలిసిన, లెక్క అడగాడు పెద్ద ఆయన. లెక్క సత్యం నోటు తెలిసిన లెక్క అడగాడు, అడగాల్సిన వాళ్ళు అడుగుతారు. నేను ఎప్పటికీ నీతిపరుని అనిపించుకోవాలి కదా, లెక్క అడగాడు. కంప్లైంట్ వేరే వాళ్ళు చెప్పింటే కంప్లైంట్ ఇచ్చినామ్మా, అది ఆర్డీఓ తేలుస్తారులే, ఎంఆర్ఓ ఆర్డీఓ కలిసి తేల్చి నీదైతే నీకే వస్తుందిలే సుధాకర్ రెడ్డి, నీదైతే నీకే వస్తుందిలే, ఇంతే 10 సార్లు గెలిచినాయి. ఈ నుంచి మళ్ళీ ఆయన కొండారెడ్డి దగ్గరికి పోతాడు. నాయనకు చెప్పు కొండారెడ్డి ఇట్లా కరెక్ట్ అని చెప్పి. అవునా, ఎవరో చెప్పింటే నాయన ఫిర్యాదు చేసినాడు, కనుక్కున్నాంలే అన్న, ఆర్డీఓతో మాట్లాడదాంలే, ఎంఆర్ఓతో మాట్లాడదాంలే, ఇది కనుక్కున్నాంలే, ఏదో మొత్తం మీద అది చెరువు భూమి అన్నారు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. నిజంగా మీరు ఆ తండ్రి కొడుకులు మంచోళ్ళు అయితే ఈ బాధితుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆర్డీఓకి ఫోన్ చేసి, ఎంఆర్ఓ మీరు అందరు కలిసి ఆ ఫైల్ తీసుకొని రండి, ఇది చెరువు భూమే కాదా అని చెప్పి తేల్చండి అని చెప్పి తేల్చి, సొక్కమైతే ఓకే, సొక్కం కాకపోతే రద్దు. 4-5 నెలల కాలం పాటు అది సొక్కమో కాదో తేల్చకుండా, ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టి ఆ వ్యాపారస్తుని మానసికంగా హింసించి, వేధించి, ఒత్తిడికి గురి చేసి, వానికి విధిలేని పరిస్థితుల్లో మీ కాళ్ళభారానికి వచ్చేటట్టు మళ్ళీ ఎక్కడే కానీ మీరు లెక్కడినట్టు ఉండదు. ప్రజలకు విభిన్న రుచులతో కూడిన తేనీటిని అందించాలన్న ఉద్దేశంతో బాబా ఫక్రుద్దీన్ మిస్టర్ చాయ్ కేఫ్ను ప్రారంభించారని కమలాపురం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డి తెలిపారు. కడప ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన మిస్టర్ చాయ్ కేఫ్ను పుత్త నరసింహారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. నేటి కాలానికి అనుగుణంగా తేనీటిలో అనేక వెరైటీలు వచ్చాయని, ప్రజలు కూడా వాటిని ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన బాబా ఫక్రుద్దీన్ మిస్టర్ చాయ్ కేఫ్ ద్వారా ప్రజలకు వివిధ రుచులను అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. బాబా ఫక్రుద్దీన్ ప్రజలందరి అభిమానాలు పొందాలని, ఈయన వ్యాపార కార్యకలాపాలు దినదినాభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు పుత్త సాయి నరసింహారెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నిమిషం నిలబడుకోండి, కాంత నిలబడుకోండి.
చిన్నారులకు పండుగ ప్రాధాన్యత, నాటి సాంప్రదాయాలను తెలియచేయాలన్న ఉద్దేశంతో తమ విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తెలిపారు. కడప నగరం ఐటీఎస్ సర్కిల్ వద్ద గల సాయిబాబా విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రదర్శించిన నృత్యాలను ప్రతి ఒక్కరిని అలరించాయి. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలుగువారు ఘనంగా నిర్వహించుకునే పండుగల్లో సంక్రాంతి పండుగకు విశిష్ట స్థానం ఉందన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో 3 రోజుల పాటు అత్యంత వేడుకగా పండుగను నిర్వహించుకుంటారని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు వివరించిన తీరు ప్రశంసనీయమన్నారు. ఆయన చిన్నారులను అభినందించి ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులకు ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి, కార్పొరేటర్ శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంకా తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today in Sai Baba High School, we are happy to celebrate Pre-Sankranti festival. Every year, we are continuing all type of festivals in Sai Baba High School to make sure all our students should know all religious festivals and their importance, Indian culture and their diversity in the world. So I wish all Kadapa people a happy Sankranti, and I wish my students and my parents a happy Sankranti. Thank you. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి రోజున రైతులందరూ కూడా బాగా కష్టపడి పొలాలన్నీ వాళ్ళ కష్టార్జితం అందరి ఇంటికి చేర్చుకున్న తర్వాత దానికి మర్చిపోయే విధంగా పండుగను చాలా ఘనంగా చేసుకుంటారు. అదేవిధంగా పిల్లలకు కూడా కష్టం గురించి తెలియజేసి కష్టపడి పైకొచ్చిన వాళ్ళ వ్యక్తుల గురించి తెలియజేసినప్పుడే మన రాష్ట్రం కూడా ముందుకు వెళ్తుంది, అభివృద్ధి పదంలో చెందుతుంది. ఆ అబ్బాయి అప్పుడు కాలర్ ఎగరేసుకొని ఎక్కడైనా కూడా జీవించడానికి ముందంజ స్థానంలో ఉంటారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డిని 2వ రోజు పోలీసులు విచారించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన కారణంగా నమోదైన కేసులో వర్ర కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ మేరకు 2 రోజుల పాటు పోలీసుల విచారణ నిమిత్తం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో భాగంగా మొదటి రోజు సైబర్ క్రైమ్ స్టేషన్లో విచారించగా రెండవ రోజు ఆయన్ను ఎస్పీ కార్యాలయ ఆవరణలోని పెన్నార్ హాల్లో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ టెక్నికల్ టీం ఆధ్వర్యంలో విచారించారు. అయితే వర్ర రవీంద్రారెడ్డిని మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కాదు ప్రైవేట్ బండ్లు కూడా తీసేయండి అంటున్నా. ఆడనే పెట్టాలా? లేదు ఇన్నే అలా ఇల్లేదా ఒకరే మర్రా ఒకరే పెడదాం. ఎందుకు మాట్లాడదా? నమస్కారము. నేను వర్ర రవీంద్రారెడ్డికి సంబంధించి లాయర్. నేను అలాగే ఎంపీ పిఏ రాఘవరెడ్డి గారికి కూడా నేను లాయర్ను. ఈరోజు వాళ్ళిద్దరి తరఫున నేను ఇక్కడ హాజరయ్యాను. పులివెందుల డిఎస్పీ గారు విచారణ చేస్తున్నారు. వర్ర రవీంద్రారెడ్డిని రెండో రోజు కస్టడీలో భాగంగా పోలీస్ కస్టడీలో భాగంగా విచారణ నిమిత్తం ఇక్కడ తీసుకొచ్చారు. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు విచారణ చేసి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి సెంట్రల్ ప్రిజన్కు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారు. అలాగే ఈరోజు పిఏ రాఘవరెడ్డికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది హాజరుకమ్మని. ఇక్కడికి కడపకు వచ్చిన తర్వాత ఈరోజు అతనితో అవసరం లేదు విచారణకు, మళ్ళీ మేము తదుపరి నోటీస్ ఇచ్చిన తర్వాత హాజరుకమ్మని చెప్పేసి పులివెందుల డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవమానకరంగా వ్యాఖ్యానించిన అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడప ఇన్ఛార్జ్ బండి జకరయ్య డిమాండ్. విద్యా సంస్థల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు, పండుగ సంప్రదాయాల నిర్వహణతో ఆకట్టుకున్న విద్యార్థులు. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు 2 రోజుల పాటు పోలీసులు ఎదుట హాజరైన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో కొనసాగిన విచారణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.